సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు, ద్వితీయంలో చంద్రుడు, షష్టమంలో రవికుజులు, సప్తమంలో రాహుబుధ శుక్రుడు సంచారం, అష్టమ శనేశ్వరుడు, ఏకాదశ బృహస్పతి యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి జన్మకేతువు, సప్తమ రాహు. మానసికంగా మనం ఏ విషయం మీద ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనతో కూడుకున్నటువంటి ఆలోచన చేసినట్లయితే అది ఇంకా ఆరోగ్యపరంగా అనారోగ్యాన్ని పెంచేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అష్టమ శనేశ్వరుని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి కలగకుండా శ్రద్ధ తీసుకోండి. మరి దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి. అష్టమ శనేశ్వరుని ప్రభావంలో అనవసర ప్రయాణాలు చేయకండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సకాల భోజనం చాలా ముఖ్యం. గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. షష్టమ రవికుజుడి సంచారం వల్ల ఆర్థికంగా ఎంత తీసుకొచ్చినప్పటికీ కూడా రుణాల సంబంధించిన ఒత్తిడి భారం పెరుగుతుంది. చేతిలో ఉన్న ఆర్థికపరమైన డబ్బు విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జన్మకేతువు, ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం నుంచి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, దైవిక కార్యాచరణ, బంధుమిత్రుల యొక్క స్నేహంతో కూడుకున్నటువంటి కార్యాచరణ, మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా జన్మకేతువు, సప్తమ రాహుబుధ శుక్రుల సంచారం వల్ల ఎంతో వ్యాపారం చేస్తున్నప్పటికీ కొంత ఆర్థికపరమైన ఖర్చులు పెరగడం వల్ల లాభస్థితి తక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఒక అసంతృప్తి వాతావరణం గోచరించకుండా ఈ రాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇక దైవిక బలంతో గ్రహశాంతి వల్ల ఎటువంటి సమస్యలైనా అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. అట్లాగే సింహరాశి వారికి షష్టమ రవికుజుడి యొక్క సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో ఒత్తిడి, ఆలోచన, మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. మరి అలాగే కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వారికి రావాల్సిన ధనం విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మానసిక అనిశ్చిత, సకాలంలో ధనం తిరిగి రాకపోవటం, వృత్తిపరమైన విషయాల్లో కొంత ఆలస్యంగా పనులు జరుగుతూ ఉండటం వల్ల కొంత ఒత్తిడి భారాన్ని పెంచుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. దీనివల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు గురి కాకుండా, దీర్ఘకాలిక సమస్యలు, బ్యాక్ పెయిన్, L1, L4 లాంటి ఇబ్బందులు గురి కాకుండా శ్రద్ధ తీసుకోండి. అలాగే ముఖ్యంగా సింహరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకోండి. ప్రతి ప్రయత్నంలో ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు మీ శ్రమకు తగిన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. అష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావంలో ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, అలసట, మానసిక ఆందోళన చెందకుండా ఈ రాశి వారికి చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి అష్టమ శనేశ్వరుడి యొక్క దోష నివారణకు ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తమలపాకులతో అర్చన చేయించండి. మంజు సూక్తంతో కూడుకున్న ఆరాధన చేయటం వల్ల రుణబాధ నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ రాహు జన్మరాశిలో కేతు సంచారం వల్ల ప్రతి వారంలో ఒక సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా సింహరాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు.